అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. అతనిచ్చిన మత్తింజెక్షన్ ప్రభావం పూర్తిగా పోయి కళ్ళు తెరిచిన దక్షిత ఎదురుగా దక్ష్ అతి దగ్గరలో కనిపించగానే చిన్నగా నవ్వింది. మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు బావా అని అడుగుతుంటే ఆమె కళ్ళని గట్టిగా మూసి కళ్ళు తెరవకు అన్నాడు. ఎందుకు? ఏం చేస్తున్నావు? నైట్ కూడా నాకు ఇంజెక్షన్ చేశావు? అసలేం జరుగుతుంది? అంటున్న దక్షిత మాటలు అలా మాట్లాడుతూ ఉండగానే ఆమెను మెల్లగా అక్కడి నుండి తీసుకెళ్లి కళ్ళపై ఉన్న అతని చేతులు తీయగానే ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు చెదిరే దృశ్యం. ఆమె కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో అంతకు రెట్టింపు తెరిచి చూస్తూ ఉంది. హార్ట్ బీట్ పెరిగిపోయి షివరింగ్ స్టార్ట్ అయింది. ఆ ఎగ్జైట్మెంట్కి ఆమె హెల్త్ని దృష్టిలో పెట్టుకున్న దక్ష్ ఆమెను గట్టిగా వెనక నుండి హత్తుకొని వెన్ను మీద అతని మీసంతో రాస్తూ పెరిగిన గుండెసడిని ఆ ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. అక్కడ చూస్తున్న దృశ్యాలకి అతను చేసే చర్యకి ఆ ఎగ్జైట్మెంట్ కంట్రోల్ అయ్యి ఈ లోకంలోకి వచ్చి లేదు లేదు అతని ప్రేమ లోకంలోకి వెళ్ళిపోయి పూర్తిగా తిరిగి అతన్ని చూసింది. అసలు ఇదంతా కలలో జరుగుతుంది అన్నట్లు అనిపిస్తోంది. అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. కన్నీళ్లతో అతన్ని చూస్తూ ఏంటిదంతా అని కళ్ళతోనే సైగ చేసింది. ఎలా ఉంది సర్ప్రైజ్ అని అతను కూడా కళ్ళతోనే అడిగాడు. ఇది సర్ప్రైజ్ అంటారా? ఇదొక మిరాకిల్, ఇదొక వండర్. ఏ ప్రేమికుడు ఇవ్వలేని ఒక మహా అద్భుతమైన బహుమతి. మాటల్లో వివరించలేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా వర్ణించలేనిది. సమస్తాన్ని శాసించే శివుడు కూడా తన దేహంలో సగమైనటువంటి పార్వతీదేవి కూడా ఇలాంటి బహుమతిని బహుశా ఇవ్వలేదేమో. అసలు నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా, లేక నేను చూస్తుందంతా నిజమేనా అని ఎదురుగా ఉన్న తన బావని తడుముతూ అడుగుతుంటే, నీకేమనిపిస్తుంది? ఇదంతా కళ అనిపిస్తుందా, నిజంలా అనిపిస్తుందా అన్నాడు. మాటలు రావట్లేదు దక్షితకి. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎంత గొప్ప ప్రేమికుడైనా ఇలాంటి ఒక సర్ప్రైజ్ ఉంటుందని కూడా తెలియదేమో. ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేని సర్ప్రైజ్ని నువ్వు నాకిచ్చావు. సమస్తాన్ని తీసుకొచ్చి నా కళ్ళ ముందుంచావు. ఏమని చెప్పాలి? ఎంతని చెప్పాలి? ఎందుకిదంతా? ఎందుకు నా కోసం ఇదంతా చేస్తున్నావు? నన్ను నీ రుణంలో ఎందుకు ఉంచుకుంటున్నావు? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నిన్ను నువ్వు అర్పించుకున్నావుగా, ఇంకేమిస్తావు? నీ రుణం తీరిపోయింది. నీ రుణంలో నేనున్నానని ఇది చేశాను. అయినా కానీ తక్కువే అనిపిస్తోంది. ఎందుకంటే బ్రతకటమే తెలియని నాకు ఎలా జీవించాలో నేర్పించావు. ఇంతకుముందు కొన్ని కోట్లు సంపాదించిన రాని సంతోషం ఇప్పుడు ఒక్క రూపాయి సంపాదిస్తున్నా ఎంతో ఆనందంగా ఉంటుంది, గర్వంగా ఉంది. నీకోసం ఖర్చు చేసే ఎవ్రీ డాలర్, నా గుండెల్లో ఉన్న ప్రతి అణువు సాటిస్ఫై అవుతోంది. ఒక మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి? రాయి లాంటి నన్ను మనిషిలా మార్చావు. నాకు మనసుందని తెలియజేశావు. ఇంకేమిస్తావు? నువ్వేమివ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ యువర్ టర్న్. నీకేం చేయాలనిపిస్తోంది అది చేసేయి. ఎంత ఎంజాయ్ చేయాలనిపిస్తుందో అది చెయ్యి. నాకేం చెప్పాలనిపిస్తుందో అది చెప్పేసేయి. నాకు నచ్చని మాటలు తప్ప అవేంటో నీకు తెలుసు. అవి మినహాయించి నువ్వేదైనా ఓపెన్గా నాతో మాట్లాడొచ్చు. ఓపెన్గా నాతో ఎలా ఉండాలో, ఎలా ఉండాలి అనిపిస్తుందో అలా ఉండొచ్చు అంటుంటే, అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? ఇక్కడికి ఎలా వచ్చాం? రేయ్, ఇది స్టోరీ, జస్ట్ ఇమాజిన్ అంతే. లాజిక్స్ వెతక్కండి. ముందే చెబుతున్నాను, లాజిక్స్ వెతక్కండి. లాజిక్స్ ఏం ఉండవు. జస్ట్ ఫీల్ ఇట్. ఫీల్ అవ్వండి. ఎదురుగా ఎర్త్, భూమి, నిన్న మొన్న జీవించిన ప్లేస్, ఎన్నో కష్టాలు, సంతోషాలు, మరెన్నో జ్ఞాపకాలు దాచుకున్న ధరణి ఇప్పుడు నాకు దూరంగా కనిపిస్తోంది. అందుకునే ఛాన్స్ లేకుండా ఇంత అద్భుతంగా ఉంది అంటే ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చుట్టంతా శూన్యం. ఆకాశం నల్లగా కనిపిస్తోంది. నక్షత్రాలు బ్లింక్ అవ్వట్లేదు. స్టేబుల్గా చాలా స్పష్టంగా అతి దగ్గరలో వజ్రాల్లా మెరుస్తున్నాయి. వాటిని చూస్తే అనిపిస్తుంది చెయ్యి చాచి పట్టుకోగలిగితే బాగుండేదేమోనని. అసలు ఇదంతా చూస్తుంటే స్వర్గంలోనే ఉన్నామేమో అనిపించింది. దూరంగా భూమి వైట్ బ్లూ మిక్స్ అయ్యి బ్లోయింగ్ బాల్స్లా కనిపిస్తోంది. భూమి మీద ఉంటే సన్ రైజ్ ఎలా మెల్లగా పైకి వచ్చినట్లు అనిపిస్తుందో, చంద్రుడి మీద ఉండి భూమిని చూస్తుంటే భూమి మెల్లగా ఎర్త్ రైజ్ అయినట్లు అనిపిస్తోంది. ఆ నీలి కలర్లో ఉన్న భూమిని అదో అద్భుతంలా ఐ బ్లింక్ చేయకుండా చూస్తూ ఉంది దక్షిత. కళ్ళ ముందున్న అద్భుతాన్ని చూడడం ఆపేసి
తన ప్రేయసి కళ్ళల్లో ఉన్న అద్భుతాన్ని తిలకిస్తున్నాడు దక్ష్. ఆమెను డిస్టర్బ్ చేయలేదు, అలాగే చూస్తూ ఉన్నాడు. ఆమె అలా సంతోషపడుతుంటే ఎంజాయ్ చేస్తున్నాడు. ఆమెకు ఎదురుగా చూస్తుందంతా విశ్వం అయితే అతనికి ఆమె విశ్వం, ఆమె గెలాక్సీ, ఆమె బ్రహ్మాండం, ఎవ్రీథింగ్ ఆమె. అతనికి ప్రపంచంలో ఎవరు ఎవరికి ఇవ్వని బహుమతి ఇచ్చి చరిత్ర సృష్టించాలనుకున్నాడు. ఒకరిని ఫాలో అవ్వడు, అతన్నే ఫాలో అవ్వాలనుకుంటాడు. ఒకరి ట్రెండ్ని వాడుకోడు, అతనే ట్రెండ్ అవుతాడు. దక్ష్ అంటే జస్ట్ స్టార్ హీరోనే కాదు, దక్ష్ అంటే నెంబర్ 1 బ్రాండ్ ఇన్ యూనివర్స్. ఇక అక్కడ క్లౌడ్స్ లేవు, గాలి లేదు, వర్షం లేదు. అందుకే స్కై ఫుల్ క్లియర్గా కనిపిస్తోంది. ప్యూర్ స్పేస్ వ్యూ మాత్రమే. ప్రతి ఒక్క నక్షత్రం ఆమె అందుకునే అంత దూరంలోనే ఉన్నాయనిపిస్తున్నాయి. ఎంతలా ప్రకాశిస్తున్నాయంటే చాలా పెద్దగా ఉన్నాయి. వజ్రం కంటే కొన్ని కోట్ల రెట్లు ప్రకాశిస్తోంది. ఇక అంత అందమైన స్వర్గాన్ని చూసి చూసి కళ్ళు అలసిపోయాయి. అక్కడ ఏం చూడాలో, ఎలా వర్ణించాలో కళ్ళకి అమితంగా అనిపించి ఇక చూడలేను అంటూ కిందకి ఒరిగిపోతుంటే ఆమెను పట్టుకుని చైర్లో కూర్చోబెట్టాడు. ఆమె కూర్చోగానే తల తిప్పి అప్పుడు చూసింది ఎలా ఇక్కడికి పట్టుకొచ్చాడో అని. తను చుట్టూ చూస్తున్న దానికి మళ్ళీ స్పృహ తప్పి పడిపోయే అంత దృశ్యాలు తనున్న ప్లేస్లో కనిపిస్తుంటే దక్ష్ని బేలగా చూసింది. ఇలా సర్ప్రైజ్లతో కూడా చంపుతారా అని సైడ్ స్మైల్తో చూసి కళ్ళెగరేశాడు. విశ్వంలో భరించలేని ప్రేమ కూడా ఉంటుందా అనిపించింది. ఏరి కోరి కట్టుకున్నావుగా, భరించు అన్నట్లున్నాయి అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్. అతని గుండెల మీద వాలిపోయింది. మెల్లగా కళ్ళు మాత్రమే తిప్పి చూస్తోంది. అదొక గ్లోబ్ లాంటి హౌస్, గ్లాస్ డోమ్, పూర్తిగా ట్రాన్స్పరెంట్. బయట ఏమున్నా క్లియర్గా కనిపిస్తోంది. లోపల సాఫ్ట్ లైటింగ్, బయట ఇన్ఫినిటీ స్పేస్. అంటే ఇంట్లో ఉన్న స్పేస్ మధ్యలో తేలుతున్న ఫీల్ వస్తోంది. బయట వ్యూ గోళం చుట్టూ చంద్రుడి బూడిద రంగు నేల, దూరంలో మన భూమి నీలంగా మెరిసిపోతూ చుట్టూ కౌంట్లెస్ స్టార్స్. ఇది చూస్తే మనిద్దరం యూనివర్స్ మధ్యలో ఉన్నామా అనిపిస్తోంది. లోపల ఫ్లోర్ సాఫ్ట్గా లైట్గా బౌన్స్ అయ్యేలా. బెడ్ దగ్గరికి వెళ్తే బయట స్టార్స్, ఫుల్ వ్యూ. ఆ గాజు గోళం లోపల నక్షత్రాల మధ్య భూమిని దూరంగా చూస్తూ దిస్ ఈజ్ అవర్ వరల్డ్, హౌ ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ యూ అంటూ మోకాళ్ళపై కూర్చొని ఎర్త్ గ్లోబ్ని తీసి ఆమె చేతిలో పెట్టి ఈ దునియాకి నా డస్కీ మహారాణి అని సింబాలిక్గా చూపించడానికి ఇక్కడ వరకు తీసుకొచ్చాను. లుక్, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఈజ్ ది వరల్డ్ వేర్ హ్యూమన్స్ లైవ్. కనిపిస్తోందా అంటూ అడుగుతుంటే అంటూ తలూపింది. భూతలానికి నువ్వే యువరాణి, నా సామ్రాజ్యానికి నువ్వే మహారాణివి. ఇది మన ప్రపంచం. ఇక్కడ ఎవరు ఇంతకు ముందెన్నడూ హనీమూన్కి వెళ్ళలేదు. మూన్ హనీమూన్ ఫస్ట్ టైం నువ్వు నేను మాత్రమే. ఇక్కడ ఈ మూన్ వరల్డ్లో మనిద్దరి ఉనికి మాత్రమే ఇక ముందు చరిత్రలో నిలిచిపోతుంది అనగానే ఆమె పెదవులపై గర్వపు నవ్వొకటి వచ్చి చేరింది. నిజంగా తనే ఆ క్షణం మహారాణిలా ఫీల్ అయింది దక్షిత. ఆమె గాజు కళ్ళలో ఆ గర్వపు చూపు అతనికి తాకడంతో ఏదైతే కోరుకున్నాడో అది దొరికింది అన్నట్లు సాటిస్ఫై స్మైల్ ఒకటి అతని పెదవులపై చేరింది. ఆ గ్లాస్ గ్లోబ్లో సరిపడినంత ఆక్సిజన్, గ్రావిటీ ఉంటుంది. సేమ్ భూమి మీద అయితే ఎలా ఉంటామో అలాగే దాన్ని క్రియేట్ చేశారు. ఆ గ్లాస్ గ్లోబ్లో ఉన్న బయట ఉన్న ఫీల్ వస్తోంది. అసలు ఒక ఆబ్జెక్టులో ఉన్నామన్న ఫీలింగ్ అస్సలు రావట్లేదు. తల తిప్పి అతన్ని చూసి దక్ష్ని గట్టిగా హత్తుకుంది. ఆ కౌగిలింతలో ఎంతో కృతజ్ఞతాభావం, ఆమె సంతోషం, ఎగ్జైట్మెంట్, ఎవ్రీథింగ్ ఆ స్పర్శలో అతనికి తెలియజేస్తోంది. ఆమె నడుంపై చేయి వేసి చిన్నగా నొక్కాడు. ఆ ప్లేస్కి, ఆ వాతావరణానికి, సంతోషానికి ఆమె మూడ్ ప్లెజెంట్గా మారి అతని స్పర్శకి జరికిచ్చినట్లు అనిపించింది. ఒక్క స్పర్శకి ఆమె అలా మారిపోతే ఇక పూర్తిగా అతను ఆమెను అల్లుకుపోతే ఆమె పరిస్థితి ఏంటి? ఇద్దరి మధ్య మాటల్లేవు, ఎన్నో భావాలు. ఆ భావాలకి ఎన్నో అర్థాలు, మాటల్లో వివరించలేనిది. చేతల్లో చూపెట్టడానికి సర్వం సిద్ధమైనట్లు చాలాసేపటి నుండి దోబోచలాడుతున్న ఆమె పరువాలని ఊరగంట చూస్తూ, అంటే ఆమె సర్వం మరిచి ఆ ప్రాంతాన్ని చూస్తున్నప్పుడే పాప పైట పిన్ పీకేశాడులేండి. అంత గమనించే స్థితిలో ఎక్కడుంది? పిన్ పైటని ఒక గుంజు గుంజేసరికి ఆమె ఎత్తైన శిఖరాలు సగర్వంగా అతనికి దర్శనమిచ్చాయి. అతని కళ్ళని మాయ చేస్తూ మత్తెక్కిస్తుంటే ఆ రాజ్యానికి తనే రాజునని సగర్వంగా హత్తుకున్నాడు. అతని ఛాతికి బలంగా తగిలేసరికి అనింది. నొప్పికో లేక అతని చర్యకో, తీయని బాధకో
ఆమె నోటి వెంట వచ్చే సౌండ్‌ని గుర్తుపట్టపోయేంత చిన్నపిల్లాడేం కాదుగా. కొన్ని రోజులుగా ఆకలితో ఉన్న సింహం ఒంటరిగా లేడిపిల్ల కనిపించేసరికి అక్కడ తన ఆకలి ఎలా తీర్చుకోవాలనుకుంటుందో, ఇక్కడ ఈ బాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎంతో టెంప్టింగ్‌గా ఉన్న నాభి అతని మీసాలు చర్మం లోపలికి చొచ్చుకుపోయేంత దాడి చేస్తుంటే ఉక్కిరిబిక్కిరైంది దక్షిత. సగం వరకు ఉన్న చీరని పూర్తిగా లాగి అతని చేతి సంకెళ్ళ మధ్య ఉన్న ఆమె శరీరానికి విడుదల కావాలన్నట్లు చూస్తుంటే ఆమెతో సహా బెడ్ మీదకి ఒరిగాడు. బెదురుగా చూస్తున్న ఆమె చేప కళ్ళని ముద్దాడుతూ, భయంగా ఉందా అని అడిగాడు. నాకెందుకు భయం బావా? ఈ క్షణం ఇలాగే ప్రాణాలు విడిచినా హాయిగా నీ గుండెలపై కన్ను మూస్తానే గాని భయపడను. నా చావులో కూడా నువ్వు తోడుంటావుగా, నాకెందుకు భయం అని చెబుతుంటే ఆమె మాటలకి పిచ్చి పిచ్చిగా నచ్చిన దక్షితని ఒక్క క్షణం కూడా ఆమెకు దూరంగా ఉండలేక ఇన్ని రోజులు దాచుకున్న అతని కోరికలని బయటకు తీస్తూ పూర్తిగా అతని ఛాతికి తాకుతున్న ఆమె యవ్వన శిఖరాలు అతన్ని రారమ్మని పిలుస్తుంటే అతని బిగి కౌగిట్లో బంధించి ఆమె పెదాలు తేనెలూరే పెదాలుగా ఊరిస్తుంటే ఊరుకుంటాడా? చటుక్కున అందుకొని అధరాలపై యుద్ధాన్ని ప్రకటించాడు. భర్త ప్రేమకి ఊపిరి అందకపోయినా టెన్షన్ పడకుండా కామ్ చేసుకుంటూ అతనికి సపోర్ట్ చేసింది. ఎంత జుర్రుకున్నా ఊరుతున్న అమృతాన్ని ఇంకో 10 నిమిషాలు జుర్రుకొని వదిలాడు. ఆమె ఆడతనం పూర్తిగా అతని ముందు బయటపడుతుంటే ఆమె పొడవాటి కురులు ఇద్దరినీ కప్పేస్తున్నాయి. విశ్వంలో కనిపిస్తున్న భూమిలా కనిపించింది ఆమె నగుమోము. అతని ఫేస్లో ఒకలాంటి ఉద్వేగం గమనించిన దక్షిత మొదటిసారి గర్వంగా ఆమె పెదాలు విచ్చుకున్నాయి. ఎందుకంటే అతన్ని పూర్తిగా ఆమె వశం చేసుకున్న ఏకైక ఆడదాన్ని నేనే కదా అనిపించింది. ఇక ఇద్దరి శరీరాలు ఒకదానికొకటి రాజుకుంటుంటే అప్పటి వరకు ఆమె గుండె సడిని అదుపు చేసుకోవడం మానేయి ఆమె శరీరం అతని ఆధీనంలోకి వెళ్ళిపోవడం మొదలైంది. కోరికల వేగం పుంజుకుంది ఇద్దరిలో. ఆమెను కిందకి టర్న్ చేసి మీద చేరుతూ, ఐ వాంట్ మోర్ బ్యాడ్లీ అంటూ ఆమె ఎద మీద ఉన్న వలువలని మునిపంటితో తీస్తూ అంటుంటే పూర్తిగా అతని మాటలకి సిగ్గుతో తడిచిపోతూ బహిర్గతమవుతున్న గుండెలపై 2 చేతులు అడ్డం పెట్టుకొని ఆల్రెడీ 2 సార్లు అతనిలో కరిగింది. కానీ అప్పుడు మత్తులో జరిగిపోయింది. ఒకరినొకరు పూర్తిగా ఎప్పుడు చూసుకోలేదు. అతను చూస్తున్నాడు అన్న బిడియం ఆమె అణువణువు సిగ్గుకి గురి చేస్తుంటే అధరాలు వణుకుతున్నాయి. ఆమె శరీరం కూడా చిన్నగా శివరవుతోంది. సిగ్గుతో ఆమె తెల్లటి మేని మందారంలోకి మారిపోయింది. ఆమె చేతులని బెడ్కి అదుముతూ బహిర్గతమైన అతని సామ్రాజ్యాన్ని కళ్ళారా కన్నుల విందుగా చూసుకుంటూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కోరికలని అతని మునిపంటి ఘాట్లతో చల్లార్చడంలో పడ్డాడు. ఎంత చల్లార్చినా ఆమె అందం అతన్ని మరింత వివశుణ్ణి చేస్తుందే గాని 0.01% కూడా కంట్రోల్ అవ్వట్లేదు. పూర్తిగా ఆమె శరీర రాజ్యానికి అతని రాజును అన్నట్లు ప్రతి అణువును అతని నాలుకతో పెదాలతో లాలిస్తూ పాలిస్తూ అతని పళ్ళతో ఆమె కోరికలని మరింత రెట్టింపు చేస్తూ మరింత లోతుగా వెళ్తున్న అతని నాలుక ప్రయాణానికి అడ్డుకట్ట వేయలేక నోటి నుండి వచ్చే నిట్టూర్పులకి అలుపన్నది లేక అతని జుట్టుని గట్టిగా పట్టి నో అని అర్థించింది. కనికరం లేని బాబు ఆమె చేతిని స్మూత్గా రిమూవ్ చేసి అవే చేతులని ఒక చేత్తో గట్టిగా పట్టి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఆమె నోటి వెంట వచ్చిన వర్డ్కి క్షణం కూడా ఆగలేక ఇద్దరి తనువులని ఒక్కటి చేశాడు. మొదటిసారి ఒక ఆడదాన్ని తీయటి బాధకి ఇంతలా గురి చేయొచ్చు అని ఆ రోజే అర్థమైన దక్ష్ అతని పెదాలు గర్వంగా విచ్చుకున్నాయి. ఆ ప్లేస్ అంతా వాళ్ళిద్దరి నిట్టూర్పులతో నిండిపోయింది. మొదటిసారి కలుస్తున్న ఫీలింగ్ ఇద్దరిలో. ఇంత అద్భుతంగా స్వర్గంలా ఇలాంటి సుఖం ఇంకెక్కడ దొరకదేమో అన్నంత తీయగా అనిపించింది ఇద్దరికి. ఇక అక్కడ రాత్రి గడవడానికి మన భూమితో పోల్చుకుంటే 14 రోజులు పడుతుంది. పగలు గడవడానికి కూడా 14 రోజుల సమయం పడుతుంది. సో ఇక ఒక రాత్రి సరిపోదా వాళ్ళ హనీమూన్ ప్లాన్కి? ఏంటి డస్కి, నిన్ను ఎంతలా అల్లుకుపోయినా తనివి తీరట్లేదు, ఏముందే నీలో అంటూ ఎదపై తల అదుపుతో అడిగాడు. లేదు, నీలోనే మాయ ఉంది. ఒక ఆడదాన్ని ఇంత కోరికలకి గురి చేసిన మొదటి వ్యక్తివేమో. నీకేమో గాని నాకు తనివి తీరట్లేదు, అలాగని ఒళ్ళు సహకరించట్లేదు అంటుంటే నవ్వాడు చిన్నగా, కనిపించనట్లుగా. ఎంత ముద్దుగా ఉంటావో నవ్వితే అంటూ అతని జుట్టు చెరిపింది. సరే కానీ నచ్చిందా ఇక్కడ? వెళ్ళిపోదామా మన సామ్రాజ్యానికి అంటుంటే, నీ ఇష్టం బావా, నువ్వెక్కడుంటే అదే నా ప్రపంచం. మనతో పాటు మన బేబీ కూడా తన భూమిని చేరకముందే మూన్ని చూసింది. మూన్ మీద అడుగుపెట్టిన మొట్టమొదటి బేబీ నా బేబీనే.
గిన్నీస్ రికార్డుకి ఎక్కుతుందేమో. తనేంటి, మనిద్దరం కూడా ఆల్రెడీ ఎక్కేశాం అంటుంటే ఆశ్చర్యంగా చూసింది. క్రేజీ ఐడియాకి, మన ధైర్యానికి రికార్డుకెక్కి రాకెట్ ఎక్కించారు. ఈ సర్ప్రైజ్కి ఎంత ఖర్చు చేశారో చూస్తుంటేనే అర్థమవుతోంది. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, నాకు నీ హ్యాపీనెస్ ముఖ్యం. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తే వస్తుంది చెప్పు? నువ్వు చూసే చూపు, నీ మదిలో ఫీలింగ్స్, ఎవ్రీథింగ్ నా కళ్ళతో నేను చూసుకున్నాను. ఎంత హ్యాపీగా ఉన్నావో తెలుసా? ఇంత ఖర్చు చేసిన ఇలాంటి హ్యాపీనెస్ దొరుకుతుందా అంటుంటే, అయితే ఒకటి చెప్పు బావా. ఒకటేంటి, 100 చెబుతాను. ఏంటో అడుగు. నేనంటే నీకు ఇష్టమా? ఇష్టం లేనిదే నీలో కరుగుతానా? మరి ప్రేమ అనింది. నిన్న ప్రేమ అనే ఏదో చెప్పావుగా, మళ్ళీ అడగాలనుకున్నాను, మర్చిపోయాను. చెప్పు ప్లీజ్. నేనంటే నీకు ప్రేమ ఉందా లేదా? తన అమాయకత్వానికి చిరాగ్గా చూస్తూ, లేదు, కోరిక, కామం, లస్ట్, కాంక్ష, ఇంకా ఏమేం వర్డ్స్ ఉన్నాయో అవన్నీ ఇంక్లూడ్ చేసుకో. ఎన్ని ఫీలింగ్స్ నీ మీద ఉన్నాయో తెలుసా? యు ఆర్ గ్రేట్ అంటుంటే మూతి ముడిచి ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. చెబుతున్నాను కదే డస్కి, నువ్వంటే పిచ్చి అని. ఈ పిచ్చి ఎంత అంటే ఎవ్రీ సెకండ్ నీలో కరిగేంతలా అంటూనే ఆమెలో మరోమారు కరుగుతుంటే ఒళ్ళన్నీ చెమటలు, ఆయాసంతో వాడిపోయిన పువ్వులా అతన్ని చూస్తోంది. నవ్వొచ్చింది ఆమె ఫేస్ని చూస్తుంటే అతనికి. మరి నేనంటే అసహ్యమన్నావు? ఇప్పటికి కూడా అలాగే అంటాను. నువ్వంటే అసహ్యం, ఇష్టం, లస్ట్, ఎవ్రీ ఫీలింగ్ ఫర్ యూ అంటుంటే ఎంత స్మార్ట్గా మాట్లాడుతున్నావో. ఇందులో స్మార్ట్నెస్ ఏం లేదే, అంతా నీ మాయజాలం. ఇప్పటికైనా ఒప్పుకుంటావా బావా, ప్రేమ చాలా గొప్పది అని? ఒప్పుకోను, చాలా చెడ్డది కూడా అన్నాడు. అయోమయంగా చూసింది. ప్రేమ ఎంతటి వారినైనా అడుక్కునేలా చేస్తుంది, ఎంత లో క్లాస్ వాళ్ళనైనా గొప్పోళ్ళని చేస్తుంది అంటుంటే అర్థం కాకుండా చూసింది. గుర్తుందా, మొన్న ఆ అబ్బాయి మన దగ్గరికి వచ్చి బెగ్ చేస్తుంటే నీకేమనిపించలేదా? అక్కడ ప్రేమ ఎక్కడుంది? అంత ప్రేమిస్తే తన తల్లిదండ్రి అక్కడ వదిలేసి ఎందుకెళ్తారు? సో నమ్మను. ఎవరైనా వారి స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తారు. వన్స్ వాళ్ళ అవసరం తీరాక వదిలేస్తారు. మరి నేను అంటుంటే నవ్వి తల మీద ఒకటిచ్చాడు. డస్కీ, నువ్వు ఇంత తెల్లగా ఉంటే నాకు నచ్చట్లేదే. నేను నీ ఒరిజినాలిటీకి పడిపోయాను అంటుంటే అయోమయంగా చూసింది. అంటే నువ్వు నాకు ఎప్పుడైతే ఎదురయ్యావో అప్పుడు నువ్వున్న కలర్ ఒరిజినల్, దానికే ఫిక్స్ అయిపోయా. నాకు నువ్వలాగే ఇష్టం అంటుంటే నవ్వింది చిన్నగా. వెళ్ళాక రోజు నువ్వు అదే కలర్లో నాకు కనిపించాలి అంటుంటే, నోనో, నేను మాత్రం అంత రిస్క్ తీసుకోలేను బాబు. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, ఎవ్రీడే అంటే చాలా కష్టం. ప్లీజ్ బావా, అర్థం చేసుకో. సర్లే, కనీసం నాకు నిన్ను ఇప్పుడు అలా చూడాలనిపిస్తోంది అంటూ ఆమె ఫేస్కి డస్కీ కలర్ వేసి కళ్ళారా ఆ కాస్త వెలుగులో చూసుకున్నాడు ఆమెని. టీనా ముద్దిచ్చి ఐ వాంట్ మోర్ అన్నాడు. ఏంటి, ఇప్పటి వరకు చేసింది చాలదా? ఇంకా నా బావా, నా వల్ల అవుతుందంటావా అని ఏడుపు గొంతుతో అడుగుతుంటే, ఇంతకుముందు దక్షితవి, ఇప్పుడు నా డస్కీవి. నేను పడిపోయింది నా డస్కీ ఫేస్ చూసి. ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం నేను డస్కీ అని పిలుస్తున్నాను, కానీ నాకు ఈ డస్కీ అంటే పంచ ప్రాణాలు అన్నాడు. ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని నీళ్లు నిండిన కళ్ళతో చూసింది. ఆమె కన్నీళ్లు అతని శరీరాన్ని తాకకముందే పెదాలతో తుడిచి మరో మారు అతని ప్రేమలో ముంచెత్తాడు. ఎంత ఇబ్బందిగా ఉన్నా అతని ప్రేమకు లొంగిపోయింది. ఇక ఈ హనీమూన్ ఎపిసోడ్ ఇక్కడితో ఫినిష్. రేపటి నుండి మన ఎర్త్ మీద డిస్కషన్ మొదలవుతుంది. ఈ హనీమూన్ కోసం ఎన్నో ట్విస్టులని దాచాం, చాలా ఉన్నాయి, తీస్తా బయటకి. వెయిట్ అండ్ వాచ్. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో నిజంగా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందే, ఎందుకంటే చాలా కష్టపడి గ్యాదర్ చేశాను. ఇక థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.